ఆ బాధ్యతను ఆ గ్రామంలో ఉన్నటువంటి సహకార సంఘం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ఇప్పటికే కొన్ని గ్రామాలలో ఇది జరుగుతుంది. అక్కడ కరీంనగర్ జిల్లాలో ధర్మరాజపల్లి అనే గ్రామంలో రైతులు ఆ గ్రామ రైతులు ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రకమైనటువంటి వారికి కావాల్సిన విత్తనాలను, క్రిమిసంహారక మందులను, ఎరువులను అవి వారు సరఫరా చేస్తూ ఆ గిట్టుబాటు ధరను కూడా కల్పించే బాధ్యతను, ఆ గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా ప్రతి గ్రామంలో ఒక గిడ్డంగిని, గోదామును ఏర్పాటు చేసి ఆ ధర వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని బయటకు తీసుకునే అమ్ముకునే పరిస్థితులను కూడా ఆ సహకార సంఘం ద్వారా చేయాలి. ఆ ప్రతి గ్రామంలో గిడ్డంగిని నిర్మించే బాధ్యతను కూడా ప్రభుత్వం స్వీకరించి ప్రతి గ్రామంలో ఒక గిడ్డంగిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నాం. చిన్న నీటి వనరులు ఇంతకితో మిత్రుడు పాట పాడాడు. ఆ చిన్న నీటి వనరులైనటువంటి చెరువులు, గుంటలు నైజాం కాలంలో వాటి నిర్వహణ, వాటి మరమ్మతులు అనేది జరిగినాయి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా చిన్న నీటి వనరులైనటువంటి గుంటలు, మైనర్ ఇరిగేషన్లో అసలు రిపేర్స్ కానీ వాటి పునరుద్ధరణ కానీ లేదు. అవన్నీ చెరువులు మాయమైపోయినాయి, గుంటలు మాయమైపోయినాయి, వాగులు కూడా మాయమైపోయినాయి. అన్యాక్రాంతమైపోతున్నటువంటి పరిస్థితులు. మళ్ళీ చిన్న నీటి వనరులను వర్షాధార పరిస్థితుల్లో వర్షాధార మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ గుంటలను, చెరువులను మరమ్మతులు కాదు, కొత్త చెరువులను కూడా తయారు చేసుకొని వర్షాధార నీటిని మనం నిల్వ చేసుకొని సాగునీటికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అది చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఇప్పుడు 6 గంటలు 7 గంటలు ఇస్తున్నామని ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవ రూపంలో చూస్తే కనీసం 3 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నిరంతరం కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిరంతరం కూడా ఉచిత విద్యుత్తును రైతుకు అందించవలసిన అవసరం ఉన్నది. అది ఈ సందర్భంగా వివరిస్తున్నాం. అదేవిధంగా పంటల సాగుపై భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు శాస్త్రీయమైనటువంటి అవగాహనను కల్పించేందుకు గ్రామానికి ఒక వ్యవసాయ నిపుణులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను నియమించాలి. అదేవిధంగా పంటల మార్పిడిపై కూడా రైతులకు సరైన సలహాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించాలి. పంటల బీమా పథకాన్ని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని అన్ని రకాల పంటలకు కూడా ఈ పంటల బీమా పథకం ఇప్పుడు కొన్ని పంటలకు మాత్రమే ఉన్నాయి. అన్ని పంటలకు కూడా ఈ పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలి. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ప్రభుత్వ పరంగా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందజేసే దాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి సహకార సంఘాలకు అప్పచెప్పి ఆ బాధ్యతను నిర్వహించే పర్యవేక్షణను ఈ ప్రభుత్వం చేపట్టాలి. ఉత్పత్తిదారునికి, కొనుగోలుదారునికి మధ్య దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపించేందుకు ప్రయత్నం చేయాలి. అది దళారీ వ్యవస్థ లేకుండా చూడాలి. ఇక పంటలకు ఆయా ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో పంటలకు ప్రతి పంటకు ఒక ప్రత్యేక బోర్డును నెలకొల్పి దాని ద్వారా ఆ పంటల యొక్క ప్రాధాన్యతను, లేకుంటే వాటికి సంబంధించిన వాటిని వివరాలను అన్నింటినీ కూడా రైతులకు కల్పించేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి ఆ పంటల ఉత్పత్తులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చూడాలి. ఆధునిక వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వమే ప్రతి రైతుకు సరఫరా చేయాలి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ను అభివృద్ధి పరచాలి. మొదలు చెప్పుకున్నట్టు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని పంపిణీ చేసి బాధ్యతగా ఒక కమ్యూనిస్ట్ ద్వారా, అంటే ఉమ్మడి వ్యవసాయాన్ని చేసే పద్ధతిని, ఆ కల్చర్ను తీసుకురావాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. దీని మీద ఎవరైనా అభిప్రాయాలు యాడ్ చేయదలుచుకుంటే ఆ పాయింట్స్ ఏమన్నా మీరు రాసివచ్చు, లేదంటే సంశయం చెప్పుకుంటా. ఇప్పుడు విన్నారు కాబట్టి ప్రతి దాని మీద కూడా ఒక్క వాళ్ళే కాదు, వాళ్ళు ప్రజెంట్ చేసిన తర్వాత మనం ఇంకేమైనా యాడ్ చేయదలుచుకుంటే, దాంట్లో చేర్చదలుచుకుంటే, లేదంటే ఏమైనా తీసేయదలుచుకుంటే దాన్ని కూడా మీరు చేర్చవచ్చు. దానికి మీరు రాసిస్తే బాగుంటుంది. అది అందరు రాసుకోండి పాయింట్స్. అందుకే వినాలి.